ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వతయ నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయై ముఖే స్థిరక్షణై యుక్తా విందు నిబద్ధనరతన మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం కుశకసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం, లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచరణల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా, గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడో రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా రవిలో కుజుడు బుధుడు, అదేవిధంగా చంద్రుడు శుక్రుడు వీరు ఏ రోజుల్లో ప్రవేశిస్తున్నారు, దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఏమిటి, మనం లాభపడుతున్నామా నష్టపడతామా, ఒకవేళ దీనికి రెమెడీ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు కూలంకషంగా పరిశీలన చేసుకుందాం. 18వ తారీఖు నుంచి రవిలో కుజుడు బుధుడు అనేటువంటి వారు ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి అనూహ్యమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఎంత మంచి చేయండి అది ఎదురయ్యి మీకు పీకకు చుట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మీరు మాట్లాడే ప్రతి మాట చాలా పొదుపుగా మాట్లాడుకోవాలి. మీ మాటలో సత్యం కంటే అసత్యాన్ని బయటకు తీయడం, లేనిపోని విషయాల్లో మిమ్మల్ని ప్రాధాన్యత చూపించడం, దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కలగజేసి మీరే ఒక
పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ఒక పర్సన్గా మిమ్మల్ని చిత్రీకరించడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటుంది. రాజకీయంలో ఉన్న వారికి మాత్రం 26వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో మిమ్మల్ని మీ కేడర్ గుర్తించడం కానీ మీ స్థాయి పెరగడం కానీ జరుగుతుంది. సంతానాలు కానీ లేదా వివాహం కానీ చూస్తున్న వారికి నవంబర్ 3వ తారీఖు నుంచి మంచి ఫలితంగా చెప్పచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వడం, మీకంటూ ఒక హోప్స్ రావడం, నేను అనుకున్నవి జరుగుతున్నాయి, నేను అనుకున్నటువంటి ప్రణాళిక ఖచ్చితంగా అవుతోంది అనేటువంటి విషయం వృశ్చిక రాశి వారికి నవంబర్ 3వ తారీఖు నుంచి 18 వరకు జరుగుతుంది. ఈ ముందు కాలంలో అంతా కూడా చికాగ్గా ఉండడం, లేనిపోని నీలాపనిందలు పడడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు అధికంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ రవి చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మానసిక ఆనందం ఉన్నా కూడా ఏదో లేవలోని లోటు, ఏదో తెలియనటువంటి బాధ అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెల 29వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో ప్రమాదాలు, అంటే అనుకోకుండా కాలు జారిపోవడం కానీ, లేదా వెళ్తున్నప్పుడు ఎవరిదో తట్టుకుని మీరు పడిపోవడం కానీ, మీ ప్రమేయం లేకుండానే మీరు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. దీనివల్ల ఈ చేతి ఎముకలు విరిగిపోవడం కానీ, లేదా దవడ ఎముక పక్కకు జరిగిపోవడం కానీ, స్పైనల్ కార్డ్లో ఎయిర్ గ్యాప్స్ అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంటుంది వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలలో 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటువంటి 3వ తారీఖు నుంచి మీరు అనుకున్నటువంటి రంగాల్లో అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నతమైన స్థితిని పొందడానికి మీరు ప్రతినిత్యము కూడా నారాయణాయ నమో నమః అనేటువంటి విషయాన్ని చర్చిస్తూ ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో కొబ్బరి నూనెతో నల్లటి ఒత్తి వేసి దీపారాధన చేయండి. చేస్తూ సింధూరాన్ని అడ్డంగా ధరించండి. శ్రీ మహాదేవాయ సుదర్శనాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠిస్తూ ఉండండి. దీనివల్ల మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మారేటువంటి విషయం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి వచ్చే నెల 18 వరకు కూడా జరిగేటువంటి మార్పుల్లో ఆర్థికంగా మాత్రం కాస్త లాభపడుతూ ఉంటారు. అది కూడా నవంబర్ 3 నుంచి మాత్రమే ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ వృశ్చిక రాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు లభిస్తూ ఉంటాయి.